ఇప్పుడు ఇదేమో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇందాక మనం చూసింది ఇండియన్ సిస్టమ్. దీంట్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 100,000 ఉంటుంది. కానీ మన ఇండియన్ సిస్టంలో 100,000 ఉండదు. తర్వాత మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, బిలియన్స్, 10 బిలియన్స్, 100 బిలియన్స్. ఇందాకలా మనం చూసిన ఈ ఎగ్జాంపుల్ని ఇక్కడ వీళ్ళు ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా పలుకుతామంటే 50,081,592 అని పలుకుతాం. అదే ఇండియన్ సిస్టంలో 5,08,01,592 అని పలుకుతాము. ఇప్పుడు ఇదేమో ఎక్స్పాండ్ ఫామ్. ఒక నెంబర్ని డివైడ్ చేయడాన్ని ఎక్స్పాండ్ ఫామ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు 4 × 10,000 ఇలాగా డివైడ్ చేసుకోవడం. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఇంకా ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ వీటిని మల్టిప్లై చేస్తేనే మనకి పూర్తి నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8, నెంబర్ 8, ప్లేస్ వాల్యూ 1, 8 ones 8, 8 అనేది వన్స్ ప్లేస్లో ఉంది. 3 × 10 30, అది టెన్స్ ప్లేస్లో ఉంది. అలా నెక్స్ట్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ప్రతి డిజిట్కి 2 వాల్యూస్ ఉంటాయి. అవేంటంటే ఒకటి ప్లేస్ వాల్యూ, ఇంకొకటి ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అనేది ఎక్కడ మారదు, కానీ ప్లేస్ వాల్యూ అనేది దాని పొజిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది టెన్స్ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లోకి మారితే అక్కడ ప్లేస్ వాల్యూ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 82 ఇంకా 281 తీసుకుందాము. ఇక్కడ వీటి ఫేస్ వాల్యూస్ ఏంటి? ఇది 2, ఇది 8. ఇక్కడ 2 ప్లేస్ వాల్యూ వన్స్, 8 ప్లేస్ వాల్యూ టెన్స్. కానీ ఇది ఇక్కడ మారలేదు. ఇక్కడ కూడా దీని ఫేస్ వాల్యూ 2 ఉంటుంది. ఇది 8, ఇది 1. కానీ ఇక్కడ 2 వాల్యూ ఏమో వన్స్ నుంచి హండ్రెడ్స్కి, 8 వాల్యూ టెన్స్ నుంచి ఇక్కడ కూడా టెన్సే ఉంది. అది ప్లేస్ని బట్టి వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 891 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ 8 వాల్యూ మారిపోయింది. అందుకని ఫేస్ వాల్యూ ఏ నెంబర్ కన్నా చేంజ్ అవ్వదు, కానీ ప్లేస్ వాల్యూ అది నెంబర్ పొజిషన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ వాళ్ళే మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది నెంబర్ డిజిట్స్గా రాసుకున్నాము. దీని ఫేస్ వాల్యూ ఈ నెంబరే, కానీ ప్లేస్ వాల్యూ చూసారా? మీకు తెలుసా కిలోస్ షోస్